సహజంగా ఎవరికైనా తల్లి మీద ప్రేమ ఉంటుంది. అది ప్రకృతి సహజం. అయితే జ్ఞానం ఉన్నప్పుడు ఏది వాస్తవం తెలిస్తే దాన్ని ప్రేమించడం కూడా అంతే సహజంగా జరుగుతుంది. ప్రపంచం అంతా ఒక ఎత్తు, భారతదేశం ఒకటి ఒక ఎత్తు. చరిత్ర చూసుకోండి, హిందువులు ఏ దేశం మీద దాడి చేయలే. హిందువులు ఎవరి ప్రార్థనా స్థలాలు కూలగొట్టలే. వాస్తవం. హిందువులు ఎక్కడ మా మతం మాత్రమే అన్ని చోట్ల ఉండాలి, మిగిలినవి ఉండకూడదు అని దుష్ప్రచారం చేయలేదు. అందుకే మన ఉపనిషత్తులు, వేదాలు అన్నీ చెప్పే మాట సర్వేజన సుఖినో భవంతు. మరి అలాంటి ధర్మం కలిగినటువంటి ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని ప్రేమించకపోతే వాడు మనిషే కాదు. వాడు హిందూ ఎలా అవుతాడు? దట్స్ వై ఐ లవ్. గుడిలో ఉండి ఉంటుంది, ఆ ఉండిలో డబ్బులు వేయొద్దు అని చెప్పేసి కొట్లాడుతుంటారు. ఎందుకు డబ్బులు వేయొద్దు? మీరు ఎవరికో డబ్బులు ఇచ్చారు, ఆకలేస్తుంది అన్నాడని మీరు అలా వెళ్ళిపోయారు. అతను అక్కడ ఏ గంజాయో, ఏ సిగరెట్టో, లేకపోతే ఏ మందో తాగుతున్నాడు. మీరు మళ్ళీ అతను కనబడితే, మళ్ళీ దానం అడిగితే, మీ దగ్గర డబ్బులున్నా వేస్తారా, వస్తారా? మొహమాటంగా నీకు వెయ్యమని చెప్తాం. ఎందుకంటే మీరిచ్చిన ధనం దుర్వినియోగం అయింది. అంటే గవర్నమెంట్ డబ్బును రాసిస్తా దుర్వినియోగం చేస్తుంది ఖచ్చితంగా. ఇదివరకు దొంగలు బయట నుంచి వచ్చేవారు, ఇప్పుడు ప్రభుత్వమే దొంగ. ఇంకా తెలంగాణ భాషలో చెప్పాలంటే ఆ మధ్యలో 2 అక్షరాలు కూడా వాడాలి. మీరు మత మార్పిడికి తిరుగుబాటు చేస్తున్నారు కదా, మీలాగా ఎవ్వరూ రావట్లేదు ఎందుకంటారు? మీరు ఒక్కరే పోరాడుతున్నారు. అందరికీ నిజాలు తెలుసు. అయితే చాలామంది కూరుకుపోయారు, వారు గీసుకున్న గిరుల్లో కూరుకుపోయారు. కొందరు కులం అనే గిరిలో, కొందరు పార్టీల గిరిలో, కొందరు ధనానికి, ఎక్కువ మంది భయానికి. నేను ఒకసారి తిరుపతిలో ఆటో కోసం వెయిట్ చేస్తుంటే 4 పోలీసులు పరిగెత్తుకొచ్చారు. నేను అటువైపు ఉన్నాను, వాళ్ళు ఇటు నుంచి వచ్చేదో సెల్ఫీ అడిగారు. వాళ్ళు చెబుతూ మాట్లాడుతూ, మీరు మాట్లాడేవన్నీ మాకు చాలా సంతోషం అనిపిస్తుంది, అవన్నీ మేము మాట్లాడదాం అనుకుంటాం, కానీ మా పరిధి దానికి అంగీకరించరు. అలా ఒక పోలీసు కాదు, చాలాసార్లు చాలా చోట్ల చాలామంది పోలీసులు. మొన్న రామానుజాచార్యులు వారి శాస్త్రాబ్దిలో కూడా బోల్డ్ మంది పోలీసులు, ఇంకా మిగిలిన వాళ్ళు చాలామంది. అంటే చాలామందికి తెలిసిన విషయాలే నేను మాట్లాడేది, కొత్త విషయాలు కాదు. వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదంటే భయం, అంతే భయం. తిరుపతిలో నేను రోజు ఎక్కడికో భగవద్గీతలు పంచడానికి వెళ్ళి వచ్చేసరికి 11 అట్లా అయిపోయింది. రోడ్డు బీట్ కాస్తారు కదా, బీట్ కానిస్టేబుల్ అతను అన్నాడు, కనీసం మీ ఛానల్లో కామెంట్లకి లైక్ కూడా కొట్టలేని అసమర్థుడిని, నాకుండే ఈ బౌండరీ వలన, కానీ మీరంటే చాలా ఇష్టం, ఒక్క సెల్ఫీ, యూ మేడ్ మై డే. అలా అంతవరకే వాళ్ళ అభిమానాన్ని చూపించగలుగుతారు. విషయం ఏంటంటే చాలామంది మాట్లాడచ్చు. ఎందుకంటే ఈ దేశంలో మొత్తం దేశం వద్దు, మనం హైదరాబాద్ సిటీలో ఉన్నాం కదా, సరూర్ నగర్లో 4 రోజుల క్రితం నాగరాజు బ్రుటల్లీ మర్డర్డ్. ఆ అమ్మాయి ముస్లిం అమ్మాయి, ఇతను హిందూ, ఇంతే రీజన్. మరి దళితులు హక్కులు, రోహిత్తు, వేముల, అప్పుడు వచ్చిన రాహుల్ గాంధీ ఇప్పుడు రాడే. కనీసం ఇక్కడ ఉన్నటువంటి దళిత సంఘాలు కూడా మాట్లాడవే. అంటే వాళ్ళు మతం కోసం పనిచేస్తున్నారు, విదేశీ మతం కోసం పనిచేస్తున్నారు. చెక్ చేసుకోండి కావాలితే. అతని పేరేంటండి, ఐలయ్య ఓపెన్గా చెప్పాడుగా, 1000 కోట్లు ఇస్తే క్రైస్తవ మతం కోసం బాగా పనిచేస్తా అని చెప్పాడుగా.
సో కాబట్టి ఇక్కడ అంబేద్కర్ని వాడుకున్నా దళిత కార్డు వాడుకున్నా దే ఆర్ నాట్ మ్యాక్సిమం ట్రూ దళిత్స్ ఆర్ ట్రూ ఇండియన్స్. దే ఆర్ వర్కింగ్ ఫర్ సమ్ అదర్స్. ఓహో. మరి అంతేగా. ఇప్పుడు నువ్వు మనిషి అని చూసావనుకో అందరు మనుషుల గురించి మాట్లాడాలి. నువ్వు కులం కార్డు వాడావు అనుకో మా నాగరాజు గురించి కూడా మాట్లాడాలి. ఐద్వా వాళ్ళు రారు, మానవ హక్కులు రారు, దళిత సంఘాలు రావు. ఎందుకంటావు? ఇదే కారణం అంటారు ఎవరు రాసిస్తాం, సంతకం పెడతా. రోహిత్ వేములకి ఎందుకు వచ్చావు, ఇప్పుడు ఎందుకు రావు? అతను దళితుడే, ఇతను దళితుడే. దళితుడే కదా. వాళ్ళందరూ గతం మరిచి మతం మారి హిందువుల పేర్లతో బతికేటువంటి వాళ్ళు సర్టిఫికెట్లో హిందువులు కదా, అటు ఇటుగానో లేగా. వాళ్ళకేం దమ్ముందా సర్టిఫికెట్లో హిందూ లేకుండా బతకమను? హిందూ గ్రంథాల్లో పేరు లేకుండా బతకమను? నీ పేరు శివుడి పేరో కృష్ణుడి పేరో రాముడి పేరో ఉంటుంది. నువ్వు ఎక్కడ వాళ్ళు పుట్టినోడువేగా. అవును. మళ్ళీ సిగ్గు లేకుండా మొన్న ఎవరో పిల్లు వేశారట, ఏడో చూసా పోస్ట్. మతం మారినంత మాత్రం కులం మారుతుందా, వాళ్ళకు వచ్చే ప్రాఫిట్స్ రాకుండా చేస్తున్నారు అని పిల్లు. కులం ఆధారంగా కొన్ని వస్తాయిగా, అవును, అవి రావట్లేదంట. రిజర్వేషన్స్ కొన్ని ఉంటాయి వాళ్ళకి సపరేట్గా. ఇప్పుడు నువ్వు నమ్మిన సోకాల్డ్ గాడ్ మీకు ఫుడ్ కూడా పెట్టట్లేదా? పెట్టట్లేదంటారా? మరి అంతేగా. మరి చాలా మా వాడు పరిపూర్ణుడు పరిశుద్ధుడు ఏవో డైలాగులు వేస్తారు కదా. మీకు మీకు కులమతాలు లేవుగా, మీది అసలు మతం కాదు మార్గం అంటారుగా. దెన్ వై ఇవి మాకు అక్కర్లేదు అని చెప్పొచ్చుగా. ఇప్పుడు రాముడు అక్కర్లే కానీ రాముడు పేరు కావాలి, హిందూ మతం అక్కర్లే కానీ సర్టిఫికెట్ హిందూ కావాలి. అంటే ఏంటి? డబల్ స్టాండర్డ్. ఇంటి పేరు లేకుండా బతకలేవు, సర్టిఫికెట్లో హిందూ లేకుండా బతకలేవు. ఇందాక ఎందుకు మేము గణపతిని, శివుణ్ణి, రాముణ్ణి, కృష్ణుణ్ణి పూజించము అనే ప్రతిజ్ఞ చేయించాడు ఎవరైనా? తెలుసుగా అందరికీ. ప్రవీణ్ కుమార్ గారు గుళ్ళకి వెళ్తున్నారుగా, ఇప్పుడు చాలా గుళ్ళకి వెళ్తున్నారుగా. ఏ ఎందుకు? ఊరికే ఎందుకండి? క్రైస్తవం అనేది ప్రపంచాన్ని ఎక్కడైనా బాగు చేసిందా? మా కంట్రీలో బాగు చేసింది అంటున్నారు కావాలి మరి బ్రిటిషర్స్. అవును, ఎవరి సొమ్ముతో? మా సొమ్ముతో కదా. యువర్ ఎ బెగ్గర్. బ్రిటిషర్స్ ఆర్ బెగ్గర్స్ who spoiled our country, who looted our country, who murdered more than 10 lakhs Indians. వాళ్ళు ఇచ్చిన ఎవిడెన్స్. మళ్ళీ వాళ్ళు చెప్పింది 6 లక్షల మంది స్వతంత్ర వీరుల్ని మేము ఉరి తీసాం. 6 లక్షలు వాళ్ళు ఇచ్చిన ఫిగర్. ఇంకా అన్నో నిన్నో. అలాగే కరువులు సృష్టించిన వాళ్ళు ఎవరు? వాళ్ళే. సో శారీరకంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా ఈ దేశాన్ని నాశనం చేసిన దరిద్రులకి తొత్తులు ఇక్కడ ఉన్నారంటే ఇప్పుడు పనిచేస్తున్నారు. యారే వాళ్ళు పాటలు పాడతారుగా, పరలోక రాజ్యం సమీపించున్నదని. అంటే ఏందనుకున్నావు? బ్రిటిష్ రాజ్యమే. మళ్ళీ తీసుకురావాలని వాళ్ళకి. మరి లేకపోతే ఇప్పుడు మీ నాన్న, తాత, ముత్తాత, యదవా నువ్వు డిక్లేర్ చేసినట్టేగా. అంతే కదా. నువ్వు ఇక్కడి నుంచి నేను మతం మారాను అని చెప్పావు. మతం మారుతుందేమో కానీ గతం ఎలా మారుతుంది? గతం మారదు కదా. మా తాత గొప్పగా చెప్తా, మీ తాత నువ్వు గొప్పగా చెప్తావు, మీ నాన్న గొప్పగా చెప్తావు. కానీ మతం మారినవాడు వాడి పేరు చెప్పడు. ఎందుకు చెప్పంటే వాడి పేరు మరి పనికి మన బైబిల్లో ఉండదు కాబట్టి. నాన్న పేరు అడిగితే ఎందుకు అంటాడు. నువ్వు కావాలితే నా వీడియోస్లో చూడొచ్చు. ఒరే నేను మీ ఆస్తి అడగలేదురా, నేను బంగారం అడగలేదురా, పేరుతో పనే ఉంది అంటాడు. పేరు మురళి. ఇందాక నిన్న చూసా. పేరు హిందువులు అయితే వాడు హిందువు అయిపోతాడా? అవును. పేరు ఇక్కడది ఉండి నువ్వు అటు ఉంటే నువ్వు అటు ఇటుగానే అవుతావు. నువ్వు హిందువు కాదు, నువ్వు క్రిస్టియన్ కాదు, అటు ఇటుగానే అడివి 50-50 గొర్రె అవుతావు. ఏ ముస్లిం అన్న అడుగు, వాళ్ళ నాన్న పేరు కమాలుద్దీను లేకపోతే అహ్మద్దు అలాంటివే ఉంటాయి. అంతేగాని అహ్మద్ వాళ్ళ నాన్న పేరు ఆనందరావు ఉండదుగా.
జాన్ వెస్లీ పేరు, వాళ్ళ నాన్న పేరు అడుగు ఏ శ్రీనివాసం ఉంటుంది. ఈ జాన్ వెస్లీ కూడా ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నాం? చెప్పడానికే చర్చిలో జాన్ బాబు, బయటకు వస్తే రాంబాబు. అటు ఇటుగానివి ఈ జీవితాలన్నీ కూడా. వీళ్ళ మూలాలు నాశనం చేద్దామని చూస్తున్నారు. సో అందువల్ల అనైతిక మార్గాన్ని వాళ్ళు అనుసరిస్తున్నారు. ఇప్పుడు మీరు వాళ్ళ వాదనలోకి వెళ్దాం. ప్రపంచంలో ఎవిడెన్సులు ఉన్న మతం ఏది? ఎక్కడైనా చూడు, ఎక్కడైనా భూమిలో తవ్వితే దొరికే మన విగ్రహాలే దొరుకుతాయి. మన విగ్రహాలు ఒక వినాయకుడో, ఓ శివలింగమో, ఓ విష్ణుమూర్తో, ఓ లక్ష్మీదేవో. ఇది ఇండియాలోనే కాదు, వేరే కంట్రీస్లో కూడా. మొన్న ఒక నెల క్రితం ఏమో కాశ్మీర్లో కూడా 6వ శతాబ్దపు వామనుడి విగ్రహం దొరికింది. అలా ఇతర దేశాల్లో, ప్రపంచంలో పెద్ద గుడి ఎక్కడుంది? మన దేశంలో లేదు, కాంబోడియాలో ఉంది, అంకోర్ వాట్. కాంబోడియాలో పెద్ద గుడి, 156 ఎకరాల్లో. అది హిందూ దేశం, కాంబోజ రాజ్యం. అక్కడ ఉండే రాజు ఒక ముస్లిం అని పెళ్లి చేసుకోవడం వల్ల అదంతా ఇస్లామిక్ కంట్రీ అయిపోయింది. కానీ ఇప్పటికీ వాళ్ళ ఎయిర్లైన్స్ పేరు గరుడా ఎయిర్లైన్స్. ఎందువల్ల? వాళ్ళ పూర్వీకులు మన వాళ్ళే కాబట్టి